హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎండు చేపల పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చాలా బాగుంటుంది. ముందుగా ఎండు చేపలను ఇలా తల తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తల తీసుకుంటే అందులో మనకి ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇవి అందులో వేసి కొంచెం వేయించాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఇందులో హాట్ వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి మనం మంచిగా ఒక 3 మినిట్స్ మనం మూత పెట్టి అలానే మగ్గనివ్వాలి. సాల్ట్ వేయడం వలన మనకు ఆనియన్ తొందరగా ఉడికిపోతుంది, ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఇప్పుడు మనం ముందుగా చిన్న చేపలు పక్కన పెట్టాలి కదా, అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, హాట్ వాటర్లో వేసి ఎండిన చేపలు అవి మంచిగా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇవి ఎండిన చేపలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులో టమాటా వేసుకోవాలి. టమాటాలు ముక్కలు వేసుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మనం టమాటా ఉడకనివ్వాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత మనకు టమాటా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేసి ఇందులోనే మళ్ళీ మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్